మిత్రులారా, మన చుట్టూ ఏం జరుగుతోంది, ప్రపంచంలో ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే వార్తలే ప్రధాన సాధనం. ప్రపంచాన్ని మనకు అర్థం చేయించేవి వార్తలు. గతంలో తప్పకుండా ప్రతి ఒక్కరికి దినపత్రిక చదివే అలవాటు ఉండేది. ఉదయం లేవగానే దినపత్రిక చదివితే మన ప్రాంతంలో, మన దేశంలో, ప్రపంచంలో ఏం జరిగిందో తెలిసేది. అచ్చుపత్రికల స్థానాన్ని క్రమంగా ఎలక్ట్రానిక్ ఛానళ్ళు, టెలివిజన్ ఆక్రమించాయి. టెలివిజన్ తర్వాత ఇప్పుడు ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఈ వార్తా వినియోగం, వార్తలను చదవడం, వార్తలను వినడం, వార్తలను చూడడం ఎట్లా జరుగుతుంది, దీనిలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఇది చాలా ఆసక్తికరమైన అంశం. రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్ అనే ఒక నివేదిక, రాయిటర్స్ సంస్థ గురించి అందరికీ తెలుసు. అది ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ, 100 సంవత్సరాలకు పైగా ఉన్న సంస్థ. ఆ సంస్థ గత 15 సంవత్సరాలుగా రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీయింగ్ జర్నలిజం అనే వేదిక తరఫున వార్తా వినియోగపు విశ్లేషణ మీద ప్రతి సంవత్సరము సర్వేలు జరిపి ఒక నివేదిక ప్రచురిస్తుంది. ఈ సంవత్సరం నివేదిక తాజాగా వెలువడింది. రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్ 2026. దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ కలిసి ప్రచురించాయి. దీని ప్రకారం ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎంతమంది వార్తలు చదువుతున్నారు, చదివిన వార్తలు ఎంతమంది నమ్ముతున్నారు, అసలు చదువుతున్నారా లేక టెలివిజన్లో చూస్తున్నారా, లేక టెలివిజన్లో చూడడం కూడా మానేసి కేవలం డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద చూస్తున్నారా, ఇటువంటి అనేక విషయాలను ఈ నివేదిక ప్రకటించింది. ఈ నివేదిక 48 దేశాల, వాళ్ళు 48 మార్కెట్లు అంటారు, 48 దేశాలలో 1,00,000 మంది పాఠకులను, శ్రోతలను, వీక్షకులను సర్వే చేసింది. ఇందులో యూరప్కు సంబంధించిన 25 దేశాలున్నాయి, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలకు సంబంధించి 8 దేశాలున్నాయి, ఆసియా పసిఫిక్ సముద్ర ద్వీపాలలో కలిసి 11 దేశాలున్నాయి భారతదేశంతో సహా, ఆఫ్రికాలో 4 దేశాలున్నాయి. ఈ 48 మార్కెట్లను సర్వే చేసి, సర్వే పరిమితులు చాలా ఉన్నాయి, వాళ్ళ క్వశ్చనీర్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఇతర భాషల పాఠకులు, శ్రోతలు అందులో పాల్గొనకపోయి ఉండొచ్చు. అటువంటి పరిమితులు ఎన్నో ఉన్నాయి. ఉన్నప్పటికీ దీని నుంచి ఆశ్చర్యకరమైన వాస్తవాలు 3 బయటపడ్డాయి. ఒకటి, వార్తా వినియోగం క్రమక్రమంగా ప్లాట్ఫామైజేషన్ అయిపోతున్నది, ఆన్లైన్ వేదికలకు పరిమితమైపోతున్నది అని వాళ్ళు గుర్తించారు. కోవిడ్ తర్వాత మొదటి తరంగం, మొదటి అల అచ్చు పత్రికల మీద దెబ్బపడింది. అచ్చు పత్రికల ప్రింట్ మీడియా సర్క్యులేషన్ తగ్గిపోవడం ప్రారంభమైంది. ఎక్కువ మంది పాఠకులు టెలివిజన్ వీక్షకులుగా మారారు. టెలివిజన్లోనే వార్తలు చూడడం, 24 గంటల టెలివిజన్ వార్తా ప్రసారాలు ప్రారంభమయ్యాయి ప్రపంచవ్యాప్తంగానే. అందువల్ల 24 గంటల తర్వాత వచ్చే పత్రికలో వార్తలు చదివే పాఠకుల బదులు అప్పటికప్పుడు వెలువడే వార్తలను టెలివిజన్ మీద చూసేవాళ్ళు మొదలయ్యారు. ఇప్పుడు సెకండ్ వేవ్ జరుగుతున్నది అని నివేదిక రాసింది. ఈ సెకండ్ వేవ్ టెలివిజన్ పట్ల కూడా ఆసక్తి తగ్గుతున్నది. టెలివిజన్లో వార్తలు చూడడానికి ఆసక్తి తగ్గుతున్నది. క్రమక్రమంగా ఆసక్తి డిజిటల్ ప్లాట్ఫామ్ల వైపు పోతున్నది. డిజిటల్ ప్లాట్ఫామ్లు ఇప్పుడు మొత్తం వార్తా వినియోగదారులలో 54% మంది ప్లాట్ఫామ్ల మీదకి, డిజిటల్ న్యూస్ వేదికల మీదకి మాత్రమే వస్తున్నారు. అవి అచ్చుపత్రికల కన్నా, టెలివిజన్ కన్నా ముందు పీటీన ఉన్నాయి. ఇది ఒక ప్రధానమైన నిర్ధారణ. 2, దీనివల్ల గ్రోయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆన్లైన్ వీడియో అండ్ రైజ్ ఆఫ్ క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సమాజంలోనే ఈ వార్తా వినియోగదారుల అభిరుచుల మారుతున్న మొదటి నిర్ధారణ వల్ల రెండో నిర్ధారణ, క్రమక్రమంగా ఆన్లైన్ వీడియో కంటెంట్కు, ఆన్లైన్ వీడియో ప్లాట్ఫారంలకు ప్రాధాన్యత పెరుగుతున్నది. అందువల్ల ఈ ఆన్లైన్ వీడియో కంటెంట్ తయారు చేసే వాళ్లకు, క్రియేటర్స్కు, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు వాళ్ళను, వాళ్ళు ప్రభావితం చేయగల వ్యక్తులు అంటున్నారు, వాళ్లకు సమాజంలో ప్రాధాన్యత పెరుగుతున్నది అని ఈ నివేదిక రెండో నిర్ధారణ తీసింది. మూడో నిర్ధారణ, అసలు వినడమైనా, చదవడమైనా, చూడడమైనా వార్తలు వినియోగిస్తున్నవారు ఈ వార్తలని ఎంతవరకు నమ్ముతున్నారు, అసలు నమ్ముతున్నారా లేదా? ఇది 48 దేశాల వార్తా మార్కెట్లను అధ్యయనం చేయగా
29 దేశాలలో వార్తల విశ్వసనీయత దెబ్బతింది. వార్తలను నమ్మడం లేదు, చూస్తున్నారు కానీ వార్తలను నమ్మేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఆన్లైన్ మీడియాలో కూడా వచ్చిన వార్తలు ఎంత నమ్మదగినది కాదు అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు. నమ్మకం నానాటికి పడిపోతున్నది. ఓవరాల్ ట్రస్ట్ లెవెల్ మొత్తం 48 దేశాల్లో 29 దేశాల్లో ఇది పడిపోగా, మొత్తం 48 దేశాలు చూస్తే ఓవరాల్ ట్రస్ట్ లెవెల్ వీళ్ళు 15 సంవత్సరాల కింద ఈ నివేదిక తయారు చేయడం ప్రారంభించినప్పటి నుంచి అత్యధిక కనిష్ట స్థాయిలో ఉంది. అంటే గతంలో మనం ఏదైనా ఒక విషయం చెప్తే ఎక్కడొచ్చింది చూపెట్టు, వార్తల్లో వచ్చిందా అనేవాళ్ళు. అంటే వార్తల్లో వస్తే, అచ్చులో వస్తే, టీవీలో కనబడితే అది నమ్మదగినది, వాస్తవమైనది అని ఒక అభిప్రాయం ఉండేది. ఆ అభిప్రాయం ఇప్పుడు ధ్వంసమైపోయింది. అచ్చులో వచ్చినా, టెలివిజన్లో కనబడినా, ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కనబడినా దాన్ని నమ్మడానికి జనం సిద్ధంగా లేరు. అది వినియోగిస్తున్నారు కానీ ప్రపంచవ్యాప్తంగానే ఇది తగ్గిపోయింది. ఇది వాళ్ళ సర్వే వేరు దేశాల్లో జరిగింది. ఇంటర్నెట్ పెనెట్రేషన్ అంటారు. ఇంటర్నెట్ పెనెట్రేషన్ అంటే ఎంతమందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. ఇది 100% అందుబాటులో ఉన్న డెన్మార్క్ నుంచి 141 మందికి మాత్రమే అందుబాటులో ఉన్న నైజీరియా వరకు వేరు దేశాలను వాళ్ళు పరిశీలించారు. భారతదేశం మధ్యస్థంగా ఉన్నది 70% ఇంటర్నెట్ పెనెట్రేషన్. 100 మందిలో 70% మందికి ఇంటర్నెట్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ అన్ని రకాల దేశాల్లో అది 41% ఉన్న నైజీరియా కావచ్చు, 100% ఉన్న డెన్మార్క్ కావచ్చు, 70% ఉన్న భారతదేశం కావచ్చు, వార్తా వినియోగంలో డిజిటల్ ప్లాట్ఫామ్ల పాత్ర పెరుగుతున్నది. డిజిటల్ ప్లాట్ఫామ్ల మీద క్రియేటర్స్ పాత్ర, ఇన్ఫ్లుయెన్సర్స్ పాత్ర పెరుగుతున్నది. ఏమి పెరిగినప్పటికీ వార్తల మీద నమ్మకం తరుగుతున్నది. ఇది ఒక ప్రపంచ వార్తా స్థితి. భారతదేశంలోకి ప్రత్యేకంగా వచ్చి చూద్దాం. భారతదేశంలోకి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. వాళ్ళు 48 దేశాలకు ఒక్కొక్క దేశానికి 2 పేజీల నివేదిక ఇచ్చారు. మొట్టమొదటిది భారతదేశంలో 52% మంది వార్తలు చూడడం లేదు. ఇది సర్వే నివేదికే కావచ్చు. ఈ సర్వేలో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మందిని సర్వే చేశారు. అందులో భారతదేశంలో 2,200 మందిని సర్వే చేశారు కావచ్చు. కానీ ఇది అన్నం ఉడికిందా లేదా చూడడానికి మెతుకు బట్టి చూడడం లాంటిది. మొత్తంగా వాళ్ళ సర్వేలో 52% మంది మేము వార్తలు చూడము, వి అవాయిడ్ ద న్యూస్ అని అన్నారు. వార్తలు కాకుండా ఇతర కంటెంట్ చూస్తూ ఉన్నారు. అది ఏ కంటెంట్ అయినా కావచ్చు. ఇతర కంటెంట్ చూస్తూ ఉన్నారు. అంటే భారత సమాజంలో ఇవాళ 100కి 52 మంది తమ ప్రపంచంలో ఏం జరుగుతున్నదో, తమ నిత్య జీవితాల మీద ప్రభావితం చేసే రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిణామాలు ఏమిటో తెలుసుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. ఇది ఒక చేదు వాస్తవం. దీని తర్వాత పోనీ 52 మంది చూడడం లేదు, 48 మంది చూస్తున్నారు కదా. వాళ్ళు ఏమి చూస్తున్నారు? 80% మంది ఏదైనా చూస్తాము అన్నారు. అది కాస్త పక్కన పెట్టండి. చూసే వాళ్ళలో 48 మందిలో 80% మంది అంటే దాదాపు 45-44 మంది ఏదైనా చూస్తాము అన్నారు. కానీ మిగిలిన వాళ్ళని చూస్తే 54% మంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చూస్తాము అన్నారు. అందరికన్నా అది ఎక్కువ. 44% మంది టెలివిజన్ చూస్తాము అన్నారు. 35% మంది పత్రికలు చూస్తాము అన్నారు. ఇది క్రమక్రమంగా పత్రికలు అట్టడుగుకు పడిపోతున్నాయి. వాటి పై స్థానంలో టెలివిజన్ ఉంది. వాటికన్నా పై స్థానంలో ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అని ఇది బయటపెట్టింది. వీటిలో కూడా వాళ్ళు న్యూస్ కోసం ఏం చూస్తారు, మిగిలిన విషయాల కోసం ఏం చూస్తారు అని కూడా ప్రశ్నలు వేశారు. సోషల్ వీడియో మెసేజింగ్ ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్లో వార్తల కోసం 58% మంది ఉన్నారు. వాట్సాప్లో 56%, ఇన్స్టాగ్రామ్లో 45%, ఫేస్బుక్లో 39%, టెలిగ్రామ్లో 23%, ఫేస్బుక్ మెసెంజర్లో 16%. ఇది వార్తా వినియోగదారుల అభిరుచులు, ప్రిఫరెన్సులు. ఇది కాకుండా వాళ్ళు అన్నీ చూస్తాము, ఒక్క వార్తలే కాకుండా అన్నీ చూస్తామనే వాళ్ళు యూట్యూబ్లో 76% ఉన్నారు, వాట్సాప్లో 78% ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో 63% ఉన్నారు. అది ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో వార్త కోసం ఎంతమంది వస్తున్నారు, వార్తేతర అంశాల కోసం ఎంతమంది వస్తున్నారు అనేది. ఇక్కడి నుంచి తర్వాత అంశంలోకి వెళ్దాం. ట్రస్ట్, ఎంత నమ్ముతున్నారు? ఇది భారతదేశపు లెక్క. ప్రపంచవ్యాప్తంగా ఒక లెక్క చెప్పుకున్నాం. 37% మంది మాత్రమే నమ్ముతున్నాము అన్నారు. 63% మంది
వార్తలు వింటున్నారు, చూస్తున్నారు, చదువుతున్నారు, కానీ నమ్మడం లేదు. భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో మనం దినపత్రికల సంగతి చూస్తున్నాం, ఛానళ్ళ సంగతి చూస్తూ ఉన్నాం. అవి ఏదో ఒక పార్టీకో, ఏదో ఒక సిద్ధాంతానికో, ఏదో ఒక వ్యక్తికో కట్టుబడిపోయి భిన్నాభిప్రాయాన్ని పూర్తిగా తలకిందులుగా చూపడం, తమ అభిప్రాయాన్ని అతిశయోక్తులతో చెప్పడం చాలా ఎక్కువగా చేస్తున్నాయి. అందువల్లనే ఈ పత్రిక అంటే ఫలాని వాళ్ళకు అనుకూలంగా రాస్తుంది, ఫలాని వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తుంది. ఈ ఛానల్ అంటే ఫలాని వాళ్ళకు అనుకూలంగా రాస్తుంది, ఫలాని వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తుంది. కాబట్టి ఎవరి మీద ఆ ఛానల్లో వచ్చిందో దాన్ని బట్టి దాన్ని నమ్మొచ్చునా లేదా తేల్చుకోవాలి అని పాఠకులు, శ్రోతలు, వీక్షకులు అనుకుంటున్నారు. ఇది ఈ రాయిటర్స్ ఇన్స్టిట్యూట్ చేసిన సర్వేలో భారతదేశం మొత్తంలో గత సంవత్సరం కన్నా 4% పాయింట్లు తగ్గిపోయింది. నమ్మకం, విశ్వాసం అనేది వార్తల మీద తగ్గిపోతూ వచ్చింది. ఈ సంవత్సరం 39% మాత్రమే నమ్ముతున్నాము అన్నారు. అయినా ప్రపంచంతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువగా ఉంది. 37% కన్నా 39% కదా అనుకోవచ్చు. కానీ వార్తలు చూస్తున్న, వింటున్న, చదువుతున్న వారిలో 61% మంది ఇవి నమ్మడం లేదు. అంటే సమాజంలో నిజానిజాల స్థానం, నిజానిజాల పాత్ర, నిజమా అబద్ధమా తేల్చి చూడలేని స్థితి. ఒకప్పుడు అచ్చయిందంటే, వార్తలో వచ్చిందంటే, ఫలాని వారు చెప్పారంటే, ఫలాని పత్రికలో వచ్చిందంటే నమ్మే స్థితి నుంచి ఇవాళ 161 మంది మేము చదివేది, విన్నది, చూసింది నమ్మడం లేదు అంటున్నారు. జర్నలిజానికి, వార్తా వినియోగానికి, వార్తా సేకరణకు, వార్తా రచనకు ఇంతకన్నా గడ్డు పరిస్థితి ఎప్పుడూ ఉండి ఉండదు. దీనికి మరొక ఉదాహరణ కూడా ఉన్నది. వార్తా రచనకు, వార్తా సేకరణకు, వార్తా వినియోగానికి కూడా భారతదేశంలో గడ్డు పరిస్థితి ఉంది అని కేవలం వార్తల వైపు నుంచి కాదు, పత్రికా సంస్థల వైపు నుంచి, టెలివిజన్ సంస్థల వైపు నుంచి, ఆన్లైన్ సంస్థల వైపు నుంచి కాదు, ప్రభుత్వం వైపు నుంచి కూడా వార్తల మీద, భావ ప్రకటన స్వేచ్ఛ మీద భయంకరమైన అణచివేత అమలవుతున్నది. అందువల్ల 180 దేశాల పత్రికా స్వేచ్ఛ సూచి, ఏ దేశంలో ఎంత పత్రికా స్వేచ్ఛ ఉంది అని తయారు చేస్తే అది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, రిపోర్టర్స్ సాన్స్ ఫ్రంటియర్స్ అని ఒక ఫ్రెంచ్ సంస్థ, ఆ సంస్థ అంతర్జాతీయంగా ప్రతి సంవత్సరం ఈ లెక్కలు పెడుతుంది. ఈ లెక్కల్లో తాజాగా భారతదేశం 180 స్థానాల జాబితాలో 157వ స్థానంలో, అట్టడుగున. మనకన్నా చాలా చిన్న దేశాలు, మనకన్నా నియంతృత్వం ఉన్న దేశాలు కూడా పైన ఉండగా భారతదేశం 157వ స్థానంలో ఉంది. అంటే వార్తకు భారతదేశంలో అత్యంత కనిష్ట ప్రాధాన్యత ఉంది. ఎప్పుడో కవిత్రయ భారతంలో రాశారు, వార్త యందు జగము వర్ధిల్లుచుండు అని. అటువంటి వార్త ఇవాళ వర్ధిల్లడం లేదు సరిగదా, అట్టడుగున ఉన్నది, అపనమ్మకంగా ఉన్నది, అవిశ్వాసంతో ఉన్నది, అణచివేతకు గురవుతున్నది అని ఈ నివేదిక మరొకసారి చెప్తున్నది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.